హాయ్, ఇవాళ నువ్వులు బెండకాయ వేపుడు చూపిస్తాను. నూలుగుండ బెండకాయ వేపుడు. మూకుడు పెట్టాను. ఇగో నువ్వులు, ఎండుమిర్చి. ఇది ఎండుమిర్చి వేచి నువ్వులు వేచాలి. చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై. నూలుగుండ నువ్వులు బెండకాయ అన్నమాట. ఎండుమిర్చి వేగుతున్నాయి, కొంచెం నువ్వులు వేసాను. బెండకాయలు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టి సన్నగా తరిగాను, చూపిస్తాను. ఎండుమిర్చి వేగుతాయి, మాడకూడదు. ఇది వేగిన తర్వాత ఇందులో నువ్వులు వేసి కొంచెం వేచాలి, లేకపోతే నువ్వులు మాడిపోతాయి. వేచేసి తీసేయాలి. ముందు ఎండుమిరకాయలు వేచాలి, నువ్వులు వేచి తీసేద్దాం పొడి కొట్టడానికి. ఉట్టి పొడి కొట్టాలి, నువ్వులు బాగా ఉప్పు అవి ఏమి వేయకూడదు. చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుందండి బెండకాయ నువ్వులు ఫ్రై. మిక్సీ పట్టాలి. చూసారు కదా, మిక్సీ పట్టాలి. ఇప్పుడు పొడి కొట్టాలి. కూరకు సరిపడా వేసాను నువ్వులు. చూపిస్తాను చూడండి. తీసేద్దాం, వేగిపోయింది. పక్కన అన్నం ఉడికిపోతున్నది. అది చల్లారుతుంది. ఈలోపు పోపు నూనె వేద్దాం. ఇప్పుడు నూనె పోద్దాం. జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు. మిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు పోపు. కొంచెం ఇంగు వేసాక అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కొంచెం ఇంగువ కొంచెం వేగనిద్దాం. బాగా వేగాలి. కొంచెం వేగాక మాడనీయకూడదు మినప్పప్పు. వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేద్దాం. బెండకాయలకి పోపు చాలా బాగుంటుంది కూర. పచ్చిమిర్చి, మిరపకాయలు ఒక 7-8 మిరపకాయలు. కొంచెం కారం ఉండాలి వేపుడు. నూలుగుండ వేసాం కదా, లేకపోతే చెప్పబడిపోతుంది. అందుకు నూలుగుండలో కూడా కొంచెం ఎండుమిరపకాయలు వేసాం. ఇది అది కరెక్ట్ కారం సరిపోతుంది. ఇది వేగనిద్దాం. బెండకాయలు సన్నంగా తరిగి ఉంచాను కదా, కడిగేసి శుభ్రంగా తుడిచేసి సన్నంగా తరిగాను, చూపిస్తాను. ఇది ముందు వేపుడు చూడండి. ఇలా వేగనిద్దాం. ఈ నువ్వులు పొడి కొడదాం. నువ్వులు, ఎండుమిరపకాయలు, ఆ కారం ఉండాలి బెండకాయలకి. నూలుగుండ వస్తే చెప్పబడుతుంది, అందుకు కొంచెం కారం బాగానే ఉండాలి. తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది నోటికి. ఇది బాగా వేగాక ఇందులో బెండకాయలు కడిగి సన్నంగా తరిగాను అన్నమాట. మూత పెట్టక్కర్లేదు, ఇలాగే వేగిపోతాయి. ఇంకా సన్నగా తరిగి ఉంచాలి. చూపిస్తాను ఉండండి. పోపు వేగి వచ్చింది. ఇప్పుడు బెండకాయలు వేద్దాం. ఇగో కడిగి సన్నంగా తరిగేసి జల్లిట్లో వదిలేసాను. ఏమైనా తడిగిడి ఉంటే శుభ్రం ఆరిపోతుంది. చూడండి ఇలాగా. ఇంక ఇలా వేచుతూ పోవాలి. మనం మూత గీత ఏం పెట్టక్కర్లేదు, ముద్ద అయిపోతుంది లేకపోతే. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది దీనికి. చూపిస్తాను. వేగింది బాగా. నీకు నూలుగుండ కూడా కొట్టేసి ఉంచాను. బాగా ఫ్రై అవ్వాలి ఇలాగే. చాలా ఉట్టి అన్నంలో ఇలాగ తినవచ్చు, రొట్టెలో తినవచ్చు, దేంట్లోనే తినవచ్చు.
బెండకాయ వేపుడు ఉంది. చింతకాయ పచ్చడి, విసిరి పచ్చడి అయిపోయింది. 3 రోజులు ఇవాళతో పచ్చడి ఖతం. అందుకు వేపుడు చేశాను. పచ్చడిలో వేపుళ్ళు బాగుంటాయి. ఉంటే చారు పెట్టుకోవాలి, అది పప్పు వండాలి. అందుకు ఇలా ఫ్రై పెట్టాను. ఇక ఇలా విడిగా వస్తుంది బాగాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఇందులో సరిపడా ఉప్పు వేసేయాలి. చూడండి, ఇప్పుడు బాగా వేసేద్దాం. ఇది మూత పెట్టాం కదా, అందుకు ముద్ద అవ్వదు, ఇలా విడివిడిగా వేగుతుంది. ఇప్పుడు నూలుగుండ వేసేద్దాం మొత్తం. చూపిస్తాను బాగా వేసాక. చూడండి, ఇప్పుడు శుభ్రంగా కింద పైన వేసిట ఆ ఉప్పు, ఆ నూలు పొడి, ఆ కారం అన్నీ కలుస్తాయి. అంటుకోదు, విడివిడిగా వస్తుంది. ఇలా చూసారు కదా. ఇప్పుడు బాగా వేచేసాను, చూసారు కదా. ఇలా వేగాలి, ఇలా విడివిడిగా రావాలి. తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఎప్పుడు ఉల్లిపాయ వేసి, దుంపలు వేసి, ఏవో ఫ్రైలు, ఉట్టి ఫ్రైలు కూడా చేస్తూ ఉంటాం బెండకాయ. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై, నువ్వులో బెండకాయ ఫ్రై. తీసేద్దాము, అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. కంచర్లో అన్నం పెట్టుకున్నంతసేపు కూడా పట్టదు, ఇది వేగిపోతుంది. కాకపోతే కడిగేసి శుభ్రం ఆరబెట్టి ఉంచుకోవాలి. తడి మీద మాత్రం వేయకూడదు, ముద్ద అయిపోతుంది. చూడండి, తినండి, చెయ్యండి, లైక్ చేయండి, లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా. చూడండి, బెండకాయ ఫ్రై, టేస్టీ టేస్టీ ఫ్రై, యమ్మీ యమ్మీ. చాలా బాగుంటుంది. పిల్లలు గట్రా చాలా ఇష్టమే తింటారు. మన స్కూల్ బాక్స్లో గట్రా చక్కగా పెట్టవచ్చు. అన్నం పెట్టి మీద నుంచి కూర వేసిస్తే చక్కగా వాళ్ళు చెంచాతో కలుపుకొని తినేస్తారు. అంత విడివిడిగా ఉంటుంది. ఇది టేస్టీగా కూడా ఉంటుంది. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.